జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సి మల్లవరం పంచాయతీ సత్తర్బైలు పైడిపల్లి ఇరు గ్రామాల సరిహద్దుల్లో పైడిపల్లి అరుంధతివాడికి చెందిన ప్రజలు శ్మశానానికి వెళ్లే దారి సమస్య దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్యను స్థానిక ప్రజలు ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శ్మశాన వాటిక దారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాని గెలుపొందడంతో పైడిపల్లి ప్రజలు మరోసారి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి శ్మశాన వాటిక దారి సమస్యను పరిష్కరించాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శనివారం మల్లవరం టీడీపీ పంచాయతీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి, టీడీపీ నాయకులు బాను, స్థానిక నాయకుల సహకారంతో శ్మశాన వాటికకు వెళ్లే దారి సమస్యను పరిష్కరించారు. పైడిపల్లి వద్ద నుండి శ్మశాన వాటిక వరకు 15 అడుగుల రోడ్డును జేసీబీతో చదును చేసి రోడ్డు ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లోనే సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 60-70 సంవత్సరాలుగా శ్మశానం రోడ్డు ఉంది. అదే రూట్లో మేము సుమారు 40-50 శవాలు ఎత్తుకున్నాము. ఈ మధ్యలో మల్లారం పంచాయతీకి సంబంధించిన వాళ్ళు సత్తారబేలు వాసులు అగ్రకులస్తు వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. దానివల్ల మేము కోర్టుకు పోయినాము. ఆ కోర్టు వాళ్ళు కూడా పెండింగ్లో ఉండగా మళ్ళీ తర్వాత మేము కొన్ని శవాలు ఎత్తుకున్న తర్వాత కూడా మళ్ళీ అబ్జెక్షన్ చేసినారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో భానురెడ్డి సహాయంతో వాళ్ళు మనోహర్ నాయుడు సహాయంతో మల్లారం పంచాయతీకి సంబంధించిన మనోహర్ నాయుడు సహాయంతో మేము ఇప్పుడు రోడ్డు క్లియర్ చేసుకుంటున్నాము. మాకు ఇప్పుడు ఈ రోడ్డు క్లియర్ అయిపోతుందని మాకు చాలా నమ్మకం ఉంది. సిమెంట్ రోడ్డు వేపిస్తారని కూడా మేము చాలా ఆశిస్తూ ఉన్నాం. మా పైడిపల్లి పంచాయతీ సంబంధించిన మోహన్ రెడ్డి గారు, మల్లారం పంచాయతీ సంబంధించిన మన మనోహర్ నాయుడు గారు, వీళ్ళు ఒక రామదాస్ గారు, వీళ్ళు ఒక ఆధీనంతో మాకు చాలా సపోర్ట్ చేసి కూడా రోడ్డును క్లియర్ చేపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం వాళ్ళకు. ఎమ్మెల్యే టీడీపీ గవర్నమెంట్ వరకు చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం. కాబట్టి ఎమ్మెల్యే సహాయం కూడా మాకు కావాలా. వాళ్ళే ఇప్పిస్తారని చేస్తారని ఒక నమ్మకంతో, మీకు అందరికీ నమ్మకంతో మేము ఉన్నాం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో సత్తారబెల్లి వాళ్ళకి, అక్కడ అర్జున్ వాడు ఉండే పైటిపల్లి అర్జున్ వాళ్ళకి ఇద్దరికి గలాటలు పెట్టుకుంటూ చూసుకుంటూ దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేసినారు. ఈ పొద్దు నాని అన్న చర్య తీసుకున్న వల్ల ఎమ్మెల్యే మన నాని అన్న చర్య తీసుకొని దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత నన్ను బాను అనే అతను పైడిపల్లి లీడరు, నేను మల్లవరంకి లీడరు, మమ్మల్ని ఇద్దరిని పోయేసి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎస్సీలకి ఏ ఇబ్బంది లేకుండా మీరు రోడ్డు వేయించాలి, ముందు క్లీన్ చేయించేసిన తర్వాత నేను సిమెంట్ రోడ్డు వేపిస్తాను అని చెప్పి మాటిచ్చున్నాడు. 5 అడుగుల రోడ్డు అక్కడ పైడిపల్లి రోడ్డు కాడ నుంచి అక్కడ శ్మశానంకి రోడ్డు లింక్ ఉంది. అక్కడ దాకా ఇక్కడ రైతులందరూ ఒప్పుకొని ఇచ్చినారు. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత సిమెంట్ రోడ్డు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ నాయకులు.